ఈరోజు ఔషధ నేచర్స్ ఎసెన్షియల్ స్టోర్స్కి విచ్చేసిన అందరికీ కూడా నమస్తే. మరి ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ఇలాంటి స్టోర్ని ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయము. మరి మనం చూసుకున్నట్టయితే ఇందులో ఎక్కువగా నేచర్స్ మనకి సహజంగా ఏవైతే మన శరీరానికి అవసరమో అలాంటివి ఇక్కడ లభ్యమవుతాయి. ఇందులో ముఖ్యంగా గానుగ నూనెలు చూస్తుంటే చాలా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మనము చిన్నప్పుడు చూస్తుంటాము. ఎక్కువ గానుగ నూనెను తినడం వల్ల మన పెద్దవాళ్ళు చాలా ఆరోగ్యంగా బలంగా ఉండేవారు. ఎలాంటి జబ్బులు లేకుండా, ముఖ్యంగా కీళ్ళ నొప్పులు కానివ్వండి, ఓవర్ వెయిట్ కానివ్వండి, ఇలాంటి ఏమి షుగర్, బీపీ ఇలాంటివి లేకుండా చాలా చక్కగా జీవించేవారు వారు ఉన్నంతకాలం కూడా. మరి ఈరోజు మనం మొత్తము కల్తీ ప్రపంచంలోనే జీవిస్తున్నాం, అంటే పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో. ఎందుకంటే కొన్ని మన చేతిలో ఉండవు. వాయు కాలుష్యం కానివ్వండి, ఇవి మనము తర్వాత వాటర్ పొల్యూషన్ కానివ్వండి, ఇంకా చూసుకున్నట్టయితే హీట్కి సంబంధించిన ఇవన్నీ కూడా మన చేతిలో ఉండవు. కానీ కొన్ని మన చేతిలో ఉన్న వాటిని మనము ఆచరించినట్లయితే మనము చక్కగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాము. ఈరోజు మరి ఈ గానుగ నూనెల వల్ల, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వల్ల ముఖ్యంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల మనకి దాంట్లో ఉన్న పోషకాలు డైరెక్ట్గా గింజల నుండే మనము ఆయిల్ తీస్తాం కాబట్టి ఎలాంటి వేడికి లోన్ కాకుండా, అలాగే మళ్ళీ ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా దీన్ని తీస్తాం కాబట్టి మనకి అందులో ఉండే పోషక పదార్థాలు అనేటివి కూడా బాడీకి చక్కగా చేరే అవకాశం ఉంటుంది. ఈ నూనెలను ఉపయోగించినట్టయితే మనకి అందులో కావాల్సిన మన శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది, యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి లభ్యమవుతాయి, అలాగే విటమిన్ ఈ, అంతేకాకుండా కొన్ని ఖనిజాలు, ఇవన్నీ కూడా అదర్ విటమిన్స్ కూడా మన శరీరానికి లభ్యమయ్యే అవకాశం ఉంది. కొన్ని ఆయిల్స్లో మనకి ఒమేగా 3 అండ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా లభ్యమవుతాయి. ఇవి మనకు గుండెకు అలాగే మన మెదడు కూడా అవసరం చక్కగా పనిచేస్తాయి. దీనివల్ల మనకి గుండె జబ్బులు రాకుండా, అంటే చెడు కొలెస్ట్రాల్ కూడా పెరగకుండా ఉంటుంది, గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. అలాగే ఈ కొన్ని విటమిన్ ఈ వల్ల మనకు చర్మానికి సంబంధించిన జబ్బులు రాకుండా చర్మం చక్కగా ఉండడము, అలాగే హెయిర్ గ్రోత్ ఉండడము, ఇలాంటివి కూడా ఉంటాయి. అంతేకాకుండా మనకి ఇవి కూడా చాలా చక్కగా జీర్ణం కూడా అవుతాయి, గట్ ఫ్రెండ్లీ ఈ ఆయిల్స్ అనేటివి. అంతేకాకుండా మరి కొన్ని ఆయిల్స్ వల్ల మనకి క్యాన్సర్ రాకుండా కూడా నివారణ జరిగే అవకాశం ఉంటుంది. అంటే శరీరానికి ఎన్నో రకాలుగా ఇవి ఉపయోగించడం వల్ల ఉంటాయి. అలాగే కోకోనట్ ఆయిల్ మనము కోల్డ్ ప్రెస్ని ఉపయోగించడం వల్ల మనకి వెయిట్ రిడక్షన్ కూడా, వెయిట్ అనేది కూడా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని ఆయిల్స్ వల్ల మనకి షుగర్ కూడా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము వీటిని మన చేతిలో ఉన్నదాన్ని మనం ఉపయోగించుకొని అందరు కూడా వీటిని ఉపయోగించుకున్నట్టయితే మనము చక్కగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనేటివి మనకి టేస్టీగా కూడా ఉంటాయి. ఆహారానికి ఒక మంచి రుచిని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి దీన్ని మనము ఎక్కువ మిగతా ఆయిల్స్ లాగా ఎక్కువ కూడా వాడే అవసరం ఉండదు. కొంచెం వాడినట్టయితేనే మంచి వంటకానికి మంచి రుచి వాసన అనేది వస్తుంది. వీటిని సలాడ్స్లో కానివ్వండి, వివిధ వంటకాల్లో కానివ్వండి ఉపయోగించుకుంటే బాగుంటుంది. కానీ వీటిని ఎక్కువగా మనము డీప్ ఫ్రైడ్స్ ఇట్లాంటివి చేసే వాటిలో ఉపయోగించకూడదు. ఎందుకంటే వేడి చేయడం వల్ల మళ్ళీ దీంట్లో ఉండే పోషకాలు అనేవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. మరి అందరు కూడా మనం ఇక్కడ స్టార్ట్ చేసిన దాన్ని మనం ఉపయోగించుకొని మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను.